మంచిది. రాత్రి వేళ ప్రభు సన్నిధిలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం నుంచి 9 వచనాలు చదువుదాం. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా మమ్మను నశింపజేయుటకు యెహోవా మమ్మను నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానును ఎందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కానానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నువ్వేమి చేయదు అని ప్రార్థింపగా. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలు ప్రజలు అలాగున యెహోషువ వారి బట్టలు చింపుకొని వారి తలల మీద ధూళి పోసుకొని వారి ముఖములు నేల మీదికి మోపుకొని ఆ మందసం ఎదుట, పాత నిబంధనలో మందసం ఉంది అంటే అర్థం ఏంటంటే దేవుడు వారితో ఉన్నాడని అర్థం. మందసం ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉన్నాడని అర్థం. ఆ మందసంలో ఏమేమి ఉంటాయో కూడా మనకు తెలుసు. మందసంలో ఏమేమి ఉంటాయి? 2 పలకలు, 10 ఆజ్ఞల పలకలు 2 ఉంటాయి. మన్నాతో నింపబడిన బంగారు పాత్ర ఒకటి ఉంటుంది. చిగురించిన అహరోను కర్ర ఉంటుంది. ఈ 3 మందసములు ఉన్నాయి. అయితే ఈ మందసం ఎక్కడుందో అక్కడ దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకి ఏముంటుంది? విజయం ఉంటుంది. మందసం ఉంది అని అంటే శత్రువులు కూడా భయపడేది ఏంటంటే ఇశ్రాయేలు పక్షాన దేవుడు ఉన్నాడు, వారి మందసం వాళ్ళ మధ్యలో ఉందంటే దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడని నిర్ధారణ చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఈ మందసం ఎదుట నేలకు తన ముఖాలు వంచి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. 7వ వచనం చూడండి. అయ్యో ప్రభువా యెహోవా మమ్మను నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానును ఎందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు అంటున్నారు. చూడండి, అంటే ఈ కష్టం వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే యోర్దాను దాటకముందే మాకు మేలు అంటున్నారు. అంతకుముందు ఈ ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు ఏమన్నారు? మేము ఐగుప్తులో నివసించుట మేలు అన్నారు. అయితే ఎర్ర సముద్రం దాటి యువతలకు వచ్చిన తర్వాత మళ్ళా యోర్దాను నది అడ్డం వచ్చింది. యోర్దాను నది అడ్డం వచ్చినప్పుడు యోర్దాను కూడా దేవుడు 2 పాయలుగా చేసి దాటించి ఎరుకో పట్టణానికి తీసుకొచ్చాడు. ఎరుకో పట్టణాన్ని జయించారు. ఈ ఎరుకో పట్టణం జయించిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ హాయి పట్టణం ఉంది ఎదురుగా. ఈ హాయి పట్టణాన్ని జయించడానికి ముందుగా ఆ ప్రజలు యెహోషువతో ఏమన్నారంటే, అయ్యా ఎరుకో పట్టణాన్ని మనము జయించాం. ఈ హాయి పట్టణం చాలా చిన్నది. మనం కొంతమంది పోయి అక్కడ మనం ఏం చేయొచ్చు? విజయము సాధించవచ్చు అన్నారు. కొన్నిసార్లు చాలాసార్లు మనకు కష్టం అనిపించిన పని సులభంగా అయిపోద్ది, సులభం అనుకున్న పని చాలా కష్టం అయిపోద్ది. ఉదాహరణకి మీరు బిల్డింగ్లు కడతారు కాబట్టి కొత్త బిల్డింగ్లు కట్టడం మేలంటారా, జాయింట్ పనులు చేయడం మేలంటారా? కొత్త పని చేస్తే మీకు ఎట్లుంటుంది? తృప్తి ఉంటుంది. అదే జాయింట్ పని చేస్తే చాలా కష్టం, అవునా? కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ఎలాగుందంటే వీళ్ళు ఎవరైనా సరే, పెద్దలు అంటారు కదా, చిన్న పామైనా సరే పెద్ద కట్టెతో కొట్టాలంట. చిన్నదే కదని చెప్పేసి చీపురుపులు తీసుకుని హే పో అని కొడితే ఊరుకుంటుంది? అది పడగ విప్పుతుంది, మన మీదకి తిరుగుబాటు కూడా చేస్తుంది. వీలైతే మన కాటేసి కూడా వెళ్ళిపోద్ది. అందుకనే
చిన్న పట్టణమైనా సరే పెద్ద పట్టణమైనా సరే జాగ్రత్త వహించి యుద్ధానికి వెళ్ళవలసిన ఇశ్రాయేలీలు యెహోషువతో ఏమన్నారు చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ, మీరు వెళ్ళి దేశమును వేగుచూడుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కునున్న బెతావేను దగ్గరున్న హాయి అను పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపగా, వారు వెళ్ళి హాయి పురమును వేగు చూసి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చు, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అని చెప్పారు. పోయి చూసి వచ్చిన మనుషులు ఏం చెప్పారు? హాయి పట్టణం చాలా చిన్నగా ఉంది, ఇన్ని లక్షల మంది వాళ్ళ మీదకి యుద్ధానికి పోవాల్సినంత అవసరమేమీ లేదు అన్నారు. అంతకుముందు యెహోషువ కంటే ముందు ఇశ్రాయేల్ నాయకుడిగా ఉన్న మోషే 12 గోత్రాల నుంచి 12 మందిని పంపించినప్పుడు 10 మంది ఏమన్నారో తెలుసా? అయ్యా, మనం వాళ్ళని జయించలేము, వారు మనల్ని మింగివేస్తారు అని నిరుత్సాహమైన మాటలు పలికారు. కానీ యెహోషువ కాలేబులు మాత్రము ధైర్యం కలిగిన మాటలు పలికారు. అవునా? అయితే ఇక్కడున్నటువంటి ఈ వేగుల వారు కూడా ఏం చెప్తున్నారంటే, ఇక మోషే చనిపోయాడు, ఇప్పుడు వాళ్ళ నాయకుడు ఎవరు? యెహోషువ. ఈ యెహోషువ నడిపిస్తున్నటువంటి ఈ నాయకత్వంలో ఆ ప్రజలు అంటున్నారు, అయ్యా, హాయి అనేటువంటి పట్టణము చాలా చిన్నది. చిన్నదాన్ని మనం ఎప్పుడు చులకనగా చూడకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. చిన్నదైనా పెద్దదైనా విలువైందిగా చూడాలి ఎప్పుడైనా. మన ఎదుట నిలబడినటువంటి శత్రువు, ఉదాహరణకి పోటీలకు నిలబడ్డారనుకోండి, వాళ్ళు మనకంటే చిన్న వయసు వాళ్ళు కాబట్టి వాళ్ళే గెలవనీలే అనుకుంటామా? చెప్పండి, అనుకుంటామా? చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే పోటీకి వచ్చారంటే పోటే. అవునా? ఎగ్జామ్స్ అయినా కావచ్చు, మనము పనిచేసే పని చోట కావచ్చు, లేకపోతే కొన్ని పందాలు వేసుకుంటుంటారు కదా, ఎలాంటిదైనా సరే మనకు ప్రత్యర్థిగా నిలబడిన వ్యక్తి చిన్నోడైనా పెద్దోడైనా రాజకీయమైనా సరే ఏం చేయొచ్చు? పోటాపోటీగా ఖచ్చితంగా పోటీ పడవలసిందే. కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నామనుకోండి, ఖచ్చితంగా మనం ఏమైపోతాం? ఓడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు దేవుని ప్రజలని చెప్పబడి ఇశ్రాయేలు యెరికో పట్టణాన్ని జయించారు. ఇక వాళ్ళకున్న ధీమా ఏంటంటే, యెరికో అంత పెద్దటి పట్టణాన్ని మనం జయించాము, వారిని అందరిని హతం చేశాము, ఇదెంత బచ్చా అనుకున్నారు. దేన్ని? హాయి పట్టణాన్ని. ఇది బచ్చా అనుకో అని చెప్పేసి అంటున్నారు. యెహోషువ గారు, దయచేసి ఇంతమంది అక్కడికి వెళ్ళాల్సిన అవసరమేమీ లేదు. అక్కడికి ఒకవేళ వెళితే 2-3 వేల మంది, ఎంతమంది? 2-3 వేల మంది పోతే ఆ హాయి పట్టణాన్ని మనము జయించవచ్చు అని చెప్పేసి చెప్తే, నిజంగా దైవజనుడు యెహోషువ నాయకుడు కూడా సరే వాళ్ళు చెప్పిన మాట ఎందుకు కాదనాలి అని ఆ మాట ప్రకారం ఆయన ఏం చేశాడు? ఆ మాట ప్రకారము యెహోషువ ఏం చేశాడో చూద్దాం. 4వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. ఎంత విచారం! సింహం ఎప్పుడైనా పారిపోతుందా? చెప్పండి. ఎప్పుడైనా పిల్లి పారిపోతుందా ఎలకను చూసి? వాళ్ళ దృష్టిలో దేవుని ప్రజలైన వారు పిల్లితో సమానము, వాళ్ళేమో హాయి పట్టణస్తులేమో చిన్న ఎలక లాంటి వారు. కానీ ఇప్పుడు ఎలక దగ్గర పిల్లి పారిపోతుంది, సింహం దగ్గర కుందేలు పారిపోయినట్టుగా, కుందేలు చూసి సింహం పారిపోయినట్టుగా. మొన్న ఒక వీడియో చూసిన నేను, పెద్ద కోబ్రా, పాము, పెద్ద కోబ్రా, ఆ వైరల్ అయింది అది. ఆ కోబ్రాని దాడి చేయడానికి పులి వస్తే దాన్ని అడ్డగించింది. దాన్ని మాటికి పడిగతో కొట్టినప్పుడు అది తప్పించుకొని ఇక లాభం లేదని చెప్పేసి ఆ పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రియులారా గమనించండి, చిన్నదని చెప్పేసి సులకనగా చూసి ఎట్టకేలకు వాళ్ళు ఎంతమంది వెళ్ళారంట? 3,000 మంది వెళ్ళిపోయారు. 3,000 మంది వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళారు కానీ హాయి వారి ఎదుట వారు నిలవలేక పారిపోయి. అంత మాత్రమే కాదు కానీ 5వ వచనంలో, అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవిని యొద్ద నుండి షబారీము వరకు వారిని తరిమి మోరాదుల వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. చాలా విచారకరం. పారిపోయారు, వాళ్ళ గుండెలు నీరసించిపోయినాయి, నీరైపోయినాయి. అమ్మో, హాయి పట్టణం చాలా చిన్నదనుకున్నాం, కానీ వాళ్ళు సామాన్యులు కాదు అని బాధపడుతూ వచ్చారు. కారణం ఏంటంటే 3,000 మందిలో 36 మంది చచ్చిపోయారు. 3,000 మందిలో 36 మంది చచ్చిపోయారు. ఇక్కడ ఎంతమంది ఉంటారు? ఇంకా 2,964 మంది ఉంటారు. పోయిందే 3,000 మంది, కానీ తిరిగి వచ్చినప్పుడు అపజయంతో వచ్చారు.
గుండెలు నీరైపోయినాయి, పారిపోయి వచ్చారు. దేవుని ప్రజలకు పారిపోవడం అనేది ఈనాటికి కూడా ఇశ్రాయేలుకు లేదు తెలుసా? ఈనాటికి కూడా ఇశ్రాయేలు దేశమైన అన్ని దేశాలు పోయినా సరే వాళ్ళకి జయమే ఇస్తూ ఉన్నాడు. మరి దేవుని ప్రజలైన ఆ ప్రజలకు జయమిచ్చేటువంటి దేవుడు ఈ సందర్భంలో ఎందుకు జయమేయలేకపోయాడు? 3,000 మందిలో 36 మంది చనిపోవడం గల కారణం ఏంటి? ఈ విషయాలన్నీ యెహోషువకు తెలిసేసరికి, పెద్దలకు తెలిసేసరికి వాళ్ళు చేసిన పని ఏంటి? అయ్యో 7వ వచనంలో, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నువ్వెందుకు దాటించిదివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరింపుము. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? వాళ్ళ తలల మీద ధూళి పోసుకున్నారు, బట్టలు చింపుకున్నారు, దేవుని దగ్గర అడుగుతున్నారు, యోర్దాను అవతల ఉంటే బాగుండేది, మేము అక్కడే మనకు మేలు. చాలాసార్లు ప్రియులారా మన గతాన్ని గుర్తు చేసుకుంటాం, ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి అప్పుడే బాగున్నాం అనుకుంటాం చాలాసార్లు. కాదు సుమా, ఇప్పుడు ఈ గతి పట్టడానికి గల కారణం కూడా ఉంది ఇక్కడ. ఎందుకు ఈ గతి పట్టిందని చెప్పేసి ఏడుస్తూ, పెద్దలందరూ కూడా ఏడుస్తూ, యెహోషువ కూడా ఏడుస్తూ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి సమాధానం చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్మో, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. దేవుడు చేసే ప్రతి పనిలో అది కీడైనా సరే, దేవుడు చేసేది మేలైనా కీడైనా ఒక రీజన్ ఖచ్చితంగా ఉంటుంది. మేలు చేశాడా ఒక రీజన్ ఉంటుంది, కీడు చేశాడా అది కూడా ఒక రీజన్, లేకపోతే కారణం ఉంటుంది. ఇప్పుడు యెహోషువతో దేవుడు అంటున్నాడు, యెహోషువ లెమ్మో, నువ్వేలా నీ ముఖం నేలకు ఉంచుకొని ఈ విధంగా ప్రార్థన చేస్తున్నావు? నా జనులని చెప్పబడి ఇశ్రాయేలు నా ఎదుట ఏం చేశారు? తప్పిదము చేశారు. శపితమైనటువంటి దాంట్లో నుంచి దొంగిలించారు, తీసుకుపోయి తన సామాన్లో దాచిపెట్టుకున్నారు. దేవుని ఆజ్ఞ ఏంటో తెలుసా? మొదటి ఆ వచనం చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుని ఆజ్ఞ ఏముంది చూడండి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి, దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే మరొక మాట చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టబూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని మీద పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులు నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెహోవా యెహోషువకు తోడయిండెను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. అలాగన యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తుల ఇశ్రాయేళ్ల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు అన్నాడు. అర్థమైందా? అంటే యెరికోలో ఉన్నటువంటి శపితమైనటువంటి ఏ వస్తువైనా సరే, అది బంగారైనా, వెండైనా, ఇత్తడైనా, ఇనుపైనా, అన్నీ కూడా దేవునికి ప్రతిష్ఠించండి, కానీ వాటిని దేవుని ధనాగారంలో ఉంచండి, కానీ మీ ఇళ్లల్లో, మీ సంచుల్లో, మీ జోబిల్లో, మీ ఇళ్లల్లో పెట్టుకోవడానికి వీలు లేదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చేశాడు. యెరికో పట్టణాన్ని జయించారు, మంచిదే, అందులో ఉన్న వాటిని ఏది మీరు తీసుకోవద్దని. ఒకవేళ తీసుకున్నారా మీరు శాపగ్రస్తులు అవుతారు, మిమ్మల్ని బట్టి ప్రజలందరికీ శాపం తెప్పించిన వారు అవుతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన ఆజ్ఞకు మించి ఈ ప్రజల్లో ఒకరు ఈ పని చేశాడు. ఎవరు అతనంటే అతని పేరే ఆకాను. ఆకాను దొంగతనం చేశాడన్న సంగతిని ఎవరికి తెలియదు, యెహోషువకు తెలియదు, పెద్దలకు తెలియదు. కొన్నిసార్లు మన ఇంటిలోనే ఏం జరిగిందో మనకు తెలియదు. మన ఇంట్లో సంగతి బయటికి వెళ్ళిందంటే ఇంట్లో వాళ్ళే చెప్పాలి తప్ప బయటోడు ఎవడు చెప్పడు, అవునా? ఇంట్లో దొంగతనం జరిగిందంటే ఇంటోడు చేస్తాడు తప్ప బయటోడు వచ్చి మన ఇంట్లో దొంగతనం చెయ్యడు. కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే, యెరికో పట్టణంలో శపితమైన దాంట్లో ఒక్కటి తీసుకోవద్దండి, అది బంగారైనా, వెండైనా, ఇనుమైనా, ఇత్తడైనా అవన్నీ కూడా దేవుని ధనాగారంలో ఉంచండి అని చెప్పారు. కానీ వాటిని కొందరు ఆశించి ఏం చేశారు? అందుకే ఉదయకాలంలో కూడా మనం ధ్యానం చేసాం కదా, ఆశించడం కదా. మనది కాని దానిని ఆశిస్తే మనకేమొస్తుంది? నష్టం వస్తుంది కదా.
మనది కాని దాన్ని ఆశించినటువంటి, దేవునికి చెందవలసినటువంటి ఆ యొక్క బంగారమును, ఆ యొక్క వెండిని, ఆ యొక్క ఇనుమును, ఆ యొక్క ఇత్తడి పాత్రలలో కొన్నిటిని తీసుకున్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి గురించి ఎవరికి తెలియదు. అందుకోసమే దేవుని దగ్గర అంటున్నా, అయ్యా మేము యోర్దాను అవతల ఉంటే బాగుండేది, మాకు అక్కడ ఉంటేనే మాకు మేలు, ఇక్కడికి వచ్చి మాకు ఇంత శ్రమ వచ్చింది, ఇంత బాధ వచ్చింది, చూడు 36 మంది చనిపోయారు అని కన్నీరు గాడుస్తూ ఏడుస్తున్నప్పుడు దేవుడు యెహోషువతో చెప్పాడు, యెహోషువ నీవు ఎడవద్దు, నీవు ప్రార్థన చేయవద్దు. జరిగిన పొరపాటంతా మీ దగ్గరనే జరిగింది, నేను చెప్పవలసినంత ముందే చెప్పేశాను. ఏంటా పొరపాటు, ఎలా తెలుసుకోవాలి ప్రభు అన్నప్పుడు, అప్పుడు యెహోషువకు దేవుడు చెప్పాడు, ఇదిగో అన్ని కుటుంబాలను వారి వారి గోత్రాల ప్రకారం, వారి వారి యొక్క కుటుంబాల ప్రకారం వారు నిలబెట్టిన తర్వాత మనకు తెలిసిపోతుంది అని చెప్పేసి దేవుడు చెప్పిన తర్వాత యెహోషువ లేచి మరుసటి రోజున లేచి ఇలాంటి పని చేశాడు. ఏం చేశాడు చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేళ్లను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రం పట్టబడెను. ఏ గోత్రం పట్టబడిందంట? మిగతా 11 గోత్రాలు తప్పించుకున్నారు. పట్టబడింది ఎవరు? యూదా గోత్రం పట్టబడింది. యూదా వంశమును దగ్గరికి రప్పించినప్పుడు జరాహీల వంశపు పట్టబడెను. జరాహీల వంశము పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రంలోని జరాహు మునిమనముడును జబ్ది మనమడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడెను. హల్లెలూయా. దొంగను ఎవరు పట్టించారు? ఇప్పుడు మనుషులు పట్టిస్తే దొంగ తప్పించుకుంటాడు ఎప్పుడైనా. కానీ ఈ దొంగను, లేకపోతే ఈ ఆకాన్ని ఎవరు పట్టించారు? దేవుడే పట్టించాడు. అందుకే సుమ, దేవుని చేతిలో పడుట బహు భయంకరమని రాయబడింది బైబిల్లో. మనుషుల చేతులు పడినా తప్పించుకుంటామేమో, కానీ దేవుని చేతులు పడితే మాత్రం కిక్కుమన్నిక లేదు, ఇక కదల్నిక మెదల్నిక లేదు. అన్ని గోత్రాల ప్రకారం చూసినప్పుడు జబ్ది మునిమనముడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడింది. ఎవరయ్యా ఈ గోత్రం అంటే యూదా గోత్రమే పట్టబడింది. యూదా అనగా స్తుతి, దేవుడిని స్తుతించేటువంటి ఆ గోత్రమే ఇప్పుడు దొంగతనానికి పాల్పడింది. కాబట్టి ఈ యొక్క ఆకాను పట్టబడిన తర్వాత యెహోషువ అతన్ని పిలిచి ఇలాగన్నాడు. 19వ వచనం చూడండి. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నువ్వు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపము చేసినది నిజము అని ఒప్పుకున్నాడు. హల్లెలూయా. తన పాపమును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడని సామెతలు 28:13 రాయబడింది. ఇప్పుడు అంతా అయిపోయింది. ఈ ఒక్క వ్యక్తి వలన 36 మంది చచ్చిపోయారు. దేవుని ప్రజలకు జయం వచ్చేటువంటి ఆ ప్రజలు ఇప్పుడు అపజయం పాలైపోయారు. ఈ ఒక్క వ్యక్తిని అడిగినప్పుడు అంటున్నాడు, అయ్యా నిజమేనయ్యా, నేనే ఆ పాపము చేశాను, నేనే ఆ దొంగతనం చేశానని చెప్పినప్పుడు తర్వాత చూడండి 21వ వచనంలో, దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. ఆకాను ఒప్పుకుంటున్నాడు, నేనేనయ్యా దొంగతనం చేసింది, వెండి తీసుకున్నాను, వస్త్రం తీసుకున్నాను, బంగారు చూసి ఆశించాడంట. ఆశగల ప్రాణము దేవుడు తృప్తిపరుస్తాడు, కానీ మనది కానీ దాన్ని ఆశించి దాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే మనకు వచ్చేదేంటి? శిక్ష. అది మనకే కాదు సుమా, మన పిల్లలకు కూడా జరుగుతుంది. నువ్వు తీసుకొచ్చి ఏ చిన్న వస్తువు అనుకుంటున్నావేమో, కానీ ఆ చిన్న వస్తువు నీ కుటుంబంలో అందరికీ నష్టాన్ని తీసుకొస్తుంది. అందుకు ప్రతిగా బైబిల్లో మనం చూడొచ్చు, ఆకాను చేసిన తప్పిదానికి నిజంగా దేవుడు ఎంతవరకు దాన్ని తీసుకుపోయాడంటే తన కుటుంబం అంతటిని కూడా చంపేశాడు. చూడండి ఆ మాట, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలందరూ జరాహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందలను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకారు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేలా మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలందరూ వాని రాళ్లతో చావగొట్టిరి. ఆకాను చనిపోయాడు. అంతటితో పోతే పోయిందిలే, తన భార్య పిల్లలు ఎట్లా కూడా చూసుకోవడానికి అవకాశం ఉందనడానికి కూడా లేదు. బాగా గమనించండి, ఇక్కడ ఇలాంటి అవకాశం కూడా లేదు. ఇప్పుడు జరిగిన నెక్స్ట్ సంగతి ఏంటో చూడండి.
26వ వచనంలో వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి, అది నేటి వరకు ఉన్నది అని ఈ మాట చూస్తాం. అంటే ఇప్పుడు యెహోషువ చెప్పిన ప్రకారంగా ఇశ్రాయేలు అందరూ రాళ్లతో కొట్టారు. కానీ యెహోషువకు దేవుడు చెప్పాడు, మీలో తప్పిదము చేసిన వాడు ఫలాని వాడని దేవుడు తెలియపరిచాడు. తెలియపరిచిన తర్వాత యెహోషువ అడిగాడు, తను కూడా తన పాపాన్ని ఒప్పుకున్నాడు. సమయం ఉన్నప్పుడే పాపాన్ని ఒప్పుకోవాలి, కానీ సమయం దాటిపోయినాక ఒప్పుకుంటే ఏం లాభం? వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడైనా సరే, అయ్యా నేను చేసిన తప్పయ్యా, ఇదిగో యుద్ధానికి వెళ్తున్నారు కనుక దేవుడు మనకు అపజయం ఇస్తాడేమో, ఇదిగో నా తప్పు అయిపోయిందని మళ్ళీ వెనక్కి చేసేటే బాగుండేది. దేవుని ఆజ్ఞను మీరిపోయినటువంటి ఆకాను చివరికి తన భార్య, తన కుమార్తెలు, తన యొక్క కుమారులు కదా, తనకున్న ఎద్దులు గాడిదలు అన్నిటిని తీసుకుపోయి ఆకోర్ అనే లోయలో వేసి చంపేశారు. జాగ్రత్త, నేనొక్కడినే నేనేం చేసినా నడుస్తుంది అనుకోవద్దు. నువ్వు ఒక్కడివి చేసే ప్రతిదీ, అది ప్రార్థనైనా కావచ్చు, అది దొంగతనమైనా కావచ్చు, అది ఇంకొక చెడ్డ పనైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది నీ కుటుంబం మీద ప్రభావం చూపిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చేసే ప్రార్థన నీ కుటుంబానికి ప్రభావాన్ని చూపిస్తుంది. నువ్వు చేసే దొంగతనం నీ కుటుంబానికి ప్రభావాన్ని చూపిస్తుంది. ఆకాను చేసింది ఎవరికి తెలియదు అనుకున్నాడు, కానీ దేవునికి తెలుసు. కన్నులు మంచివారిని చెడ్డవారిని అవి చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంతమందిలో, ఇన్ని లక్షల మందిలో నన్నెవరు గమనిస్తారు అనుకున్నాడు ఆకాను. నిజమే, మన జీవితాన్ని గమనించేది మనుషులు కాదు సుమా. మనుషులు గమనించినా గమనించకపోయినా మనల్ని ఎవరు గమనిస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఆల్రెడీ తెలుసు దొంగతనము చేయకూడదని 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఆకానుకు తెలియదంటారా? యోధా గోత్రములో ఉన్నవాడికి ఎందుకు తెలియదు? ప్రతి ఇశ్రాయేలుడికి తెలుసు. ఏంటో తెలుసా? దొంగతనము చేయకూడదని. చేస్తే శాపగ్రస్తలమైతామని కూడా తెలుసు. తెలిసి పాపం చేసే వ్యక్తిని, తెలిసి తానే గుంత తవ్వుకునే వ్యక్తిని ఎవరేం చేస్తారు చెప్పండి? కాబట్టి ప్రియులారా, ఆకాను దొంగతనం చేసి తన భార్య, పిల్లలు సమస్తమును కూడా కోల్పోయాడు. అలాగే హాయి పట్టణానికి వెళ్ళిన వారు అపజయం పాలయ్యడానికి కారకుడయ్యాడు. 36 మంది చనిపోవడానికి కూడా కారకుడయ్యాడు. ఎట్టకేలకు దేవుని ప్రజలకు ఇప్పుడు ఏం కావాలి? జయం కావాలా లేదా? హాయి పట్టణస్తుల మీద అపజయం వచ్చేసింది. ఆల్రెడీ 36 మంది చనిపోయారు. ఇప్పుడు ఆ బాధకు, ఆ యొక్క అపజయానికి కారణమైనటువంటి ఆకాన్ని కూడా చంపేశారు. నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి. 8వ అధ్యాయంలోకి రండి. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను అన్నాడు. హల్లెలూయా. ఇంత భరోసా ఎట్లా చెప్పండి? దేవుడు ఇంత భరోసాగా, ఇంత నమ్మకంగా చెప్తున్నాడు. ఏమో తెలుసు? భయపడొద్దు యెహోషువ, జడియొద్దు యెహోషువ. యెహోషువను ఎన్నుకున్నప్పటి నుంచి కూడా దేవుడు చెప్తున్న మాట అదే, భయపడొద్దు, జడియొద్దు. 1వ అధ్యాయం 6వ వచనం అంటాడు, భయపడకము, జడియకము, నేను నీకు తోడయ్యున్నాను అంటాడు. కాబట్టి ఇప్పుడు భయపడొద్దు. హాయి పట్టణం మీదకి పోయినప్పుడు అపజయం పాలైపోయారు, గుండెలు నీరైపోయినాయి, 36 మంది చనిపోయారు. కానీ నిరుత్సాహపడొద్దు. నెక్స్ట్ మళ్ళా సెకండ్ టైము హాయి పట్టణానికి యుద్ధానికి వెళ్ళమని చెప్తున్నాడు. యోధులను ఏర్పాటు చేసుకోమన్నాడు. యుద్ధ సన్నద్ధులై వారి మీదకి యుద్ధానికి వెళ్ళండి, నేను హాయి పట్టణం మీ చేతికి అప్పగిస్తానని దేవుడు చెప్పిన తర్వాత యెహోషువ గారు ఏం చేస్తున్నారు చూడండి. 8వ అధ్యాయం 10వ వచనం. ఉదయమున యెహోషువ ఏకోన లేచి జనులను యూహపరిచి, తానును ఇశ్రాయేలు పెద్దలను జనులకు ముందుగా హాయి మీదికి పోయి, అతని యొద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణం ఎదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి. వారికిని హాయికిని మధ్య లోయ ఉండగా అతడు ఇంచుమించు 5,000 మంది మనుషులను నియమించి పట్టణము పడమట వైపున బేతేలునకు హాయికిని మధ్యను పొంచి ఉండుటకు ఉంచెను. వారు ఆ జనులను, అనగా పట్టణమునకు ఉత్తర దిక్కునున్న సమస్త సైన్యమును, పట్టణమునకు పడమటి దిక్కున దాన్ని వెనకటి భాగమును ఉన్నవారిని ఉంచిన తర్వాత యెహోషువ రాత్రి లోయలోనికి దిగిపోయిన. చూడండి, దేవుడు చెప్పిన రీతిగా ఇక బయలుదేరాడు. ఇక 3వ రోజు అనుకోండి. ఇది మొదటి రోజేమో ఓడిపోయారు, 2వ రోజు ఏమేమో చాలా బాధపడుతున్నారు. మొత్తానికి ఆ రోజున దేవుడు ఆకాన్ని పట్టించాడు. ఇక 3వ రోజున దేవుడు తనతో మాట్లాడాడు. ఇక 4వ రోజున యెహోషువ బయలుదేరాడు. తన ప్రజలను తీసుకొని బయలుదేరాడు. బయలుదేరినప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను నీవు చేత పట్టుకొనిన
ఈటెను హాయి వైపుగా చాపము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతట యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణ వైపు చాపెను. అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్నవారు మాటిలో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణములో చొచ్చి దానిని పట్టుకొని అప్పుడే తగలబెట్టిరి. హాయి వారు వెనక వైపు తిరిగి చూసినప్పుడు ఆ పట్టణము యొక్క పొగ ఆకాశం ఎక్కుచుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీద పడుచుండిరి గనక ఈ తట్టైనను ఆ తట్టైన పారిపోటకు వారికి వీలు లేకపోయెను. పొంచి ఉన్నవారు పట్టణమును పట్టుకొని ఉనుటయు పట్టణపు పొగ ఎక్కుచునుటయు యెహోషువయు ఇశ్రాయేలందరూ చూసినప్పుడు వారు తిరిగి హాయి వారిని హతము చేసిరి. తక్కిన వారు పట్టణములో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయి వారు ఇశ్రాయేలు నడుమ చిక్కుబడిరి గనుక ఇశ్రాయేలు వారిని హతము చేసిరి. వారిలో ఒకడునూ మిగలలేదు, ఒకడునూ తప్పించుకొనలేదు. వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చిరి. హల్లెలూయా. ఎప్పుడు జయం వచ్చింది దేవుని ప్రజలకి? వారి మధ్యలో ఏదైతే తప్పిదముందో, వారి మధ్యలో ఏదైతే లోపముందో, వారి మధ్యలో దేవునికి ఆయాసకరమైనది ఏదైతే తొలగించుకున్నారో. ఒకవేళ ఆకాను క్షమించి సరే మళ్ళా పోదామని చెప్పేసి అంటే ఇప్పుడు ఒకసారి దొంగతనం చేసినోడు మళ్ళా చేస్తాడా లేదా? ఒకసారి రుచి చూసినోడు మళ్ళా చేస్తాడా లేదా? సరే పో అని చెప్పేసి ఏదో దేవుని పేరట బట్టి దేవుని నామాన్ని బట్టి ఒకవేళ యెహోషువ ఆకాను క్షమించి కానీ వదిలేసింటే ఈసారి కూడా అపజయమే. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఫలించని ప్రతి తీగను ఏం చేయాలంట? తీసి పారవేస్తాడు. ఒక చెట్టు ఎదుగుచున్నప్పుడు మరొకటి దాంట్లో సరైనటువంటి కొమ్మ సరిగా లేనప్పుడు ఎండిపోతున్నప్పుడు దాన్ని ఏం చేయాలి? మనం వెంటనే కట్ చేయాలి. అందుకే మీలో చేదైన వేరు ఏమైనా ఉన్నదేమో చూసుకోనండి అంటాడు. మన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మనకు జయమివ్వకపోవడానికి, మన ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవడానికి ఏదైనా చేదైన అనుభవాలు, చేదైన ఆలోచనలు, చేదైనటువంటి తలంపులు మన లోపల ఏమైనా ఉంటే వాటిని మనమే చెక్ చేసుకొని ఏం చేయాలి? వాటిని కట్ చేసుకోవాలి. కట్ చేయడం చేతకాకపోతే ప్రభుని అడగాల. ప్రభు, ఈ బలహీనత నుంచి నేను తప్పించుకోలేకపోతున్నా, ఈ బలహీనతలోనే బంధింపబడ్డానయ్యా, దయచేసి ప్రభు నన్ను క్షమించి ఆ బలహీనత నుంచి విడిపించు ప్రభు అని ప్రభుని అడగాలి. కొంతమంది వాక్యం చెప్తుంటారు కానీ వాళ్ళే సిగరెట్ తాగుతుంటారు. కొంతమంది పాటలు పాడుతుంటారు కానీ వాళ్ళే చెడ్డ మాటలు ఇది ఒక బలహీనతలు. ఏమన్నా అంటే దేవుడు తెలుసు కదా మనకి బలహీనతలు ఎంతో. అంటే మనం బలహీనమైన అయినంత మాత్రాన ఇష్టానుసారంగా జీవించడానికి దేవునికి ఇష్టం ఉండదు ప్రియులారా. దేవుని నియమము అందరికీ ఒకటే. సేవకుడికైనా విశ్వాసికైనా దేవుని నియమము ఏమే. ఒకవేళ యెహోషువ దొంగతనం చేసి యుద్ధానికి పంపించింటే జయం వచ్చేదా? ఆకాను పోయి దొంగతనం చేసిండు కాబట్టి జయం రాలేదు. యెహోషువ దొంగతనం చేసి ఒకవేళ అందరి సైన్యాన్ని పంపించింటే జయం వచ్చేదా? ఖచ్చితంగా దేవుడు జయం ఇస్తాడు. ఎందుకంటే ఆయన నాయకుడు కాబట్టి. అవునా? లేదు, కుదిరేదే కాదు, ఇంపాసిబుల్. అది న్యాయమే. దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు. ఎవరికైనా సరే ఆయన సరైనటువంటి తీర్పు తీర్చేవాడు. ఎవరిని కూడా పక్షపాతం చూపించే దేవుడు కానీ అందరినీ లెక్కలోకి తీసుకొస్తాడు దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థిస్తున్నట్టు మన జీవితాల్లో మన లోపాలు మనం పెట్టుకొని ప్రభా నాకు అది దయచేయి, ఇది దయచేయి, ఈ విధంగా ఉన్నది నాకు ఆటంకం తొలగించు అని ప్రార్థన చేస్తే ఏమీ లాభం లేదు. ఏదైతే నీ ప్రార్థనకు ఆటంకంగా ఉందో దాన్ని తొలగించుకొని దేవునికి ప్రార్థన చెయ్యి. ఓ యెహోషువ, ఏం ప్రార్థన చేస్తున్నావయ్యా నువ్వు? మన భాషలో చెప్పాలంటే ఏం ప్రార్థన చేస్తున్నాను? నీ సైన్యంలో ఒకడు దొంగతనం చేశాడు, నేను చెప్పిన ఆజ్ఞ మీరాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం, వాడిని పట్టుకో ఫస్ట్. ముందు నేనేదో అపజయం ఇచ్చానని, నీ ప్రజలను చంపానని నువ్వు బాధపడుతున్నావు, లే ఫస్ట్ ఇక్కడి నుంచి అని దేవుడు గద్దిస్తూ లేపాడు. అంతే. గద్దించిన తర్వాత, లేపిన తర్వాత ఎవరు చేశారో గుర్తింపజేశాడు కూడా. గుర్తించిన తర్వాత ఆ వ్యక్తిని, తన కుటుంబాన్ని లేకుండా చేసేశారు. వారిలో ఉన్న లోపాన్ని తొలగించారు. దేవునికి ఆయాసకరమైనటువంటి ఆ విషయాన్ని కట్ చేయబడింది, చంపివేయబడ్డారు. ఆ తర్వాత దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా దేవుడు మనకు జయమియాలంటే మనం చేసే పనిలో కానీ, మనం చేసే ప్రార్థనలో కానీ, మనం చేసే పరిచర్యలో కానీ, మన జీవితంలో ఏదైనా సరేగాక దేవుడు మనకు జయమియాలంటే దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి ఇష్టం లేనివి ఏమైతే మన లోపల ఉన్నాయి అనిపిస్తుందో వాటిని మనం ఏం చేసుకోవాలా? ఒక్కొక్కటిగా మనమే తీసేసుకోవాలి.
ఒకానొక సందర్భములో యేసుప్రభు శిష్యులు వచ్చి, అయ్యా గోధుమలు గురుగులు రెండు పెరుగుతున్నాయి, పోయి మేము హడావిడిగా వెళ్ళిపోయి ఏం చేస్తాం, గురుగులను తీసేస్తామంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? గురుగులను పెరగనియండి, గోధుమలు కూడా పెరగనియండి. ఒక కాలం వస్తుంది, అప్పుడు కోత జరుగుద్ది. ఆ కోత చేసిన తర్వాత అప్పుడేమైతాయి, గురుగులేమో అగ్నిలో కాల్చబడతాయి, గోధుమలేమో కొట్టులోకి చేర్చబడతాయి. గోధుమలు అనగా మంచి విశ్వాసి, గురుగులు అనగా అవిశ్వాసులు. పేరుకు మాత్రం సంఘంలో ఉంటారు, కానీ చేసే తప్పుడు పనులన్నీ చేస్తూ ఉంటారు. ఆకాను చేసినట్టుగానే ఈనాడు సంఘాల్లో ఉన్నవారు దొంగతనాలు చేయట్లేదంటారా? అబద్ధం ఆడలేదంటారా? మోసం చేయట్లేదంటారా? ఆలోచన చేయండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు దేవునికి ప్రార్థన చేయడానికి ముందుగా, దేవుని దగ్గర బాధపడేదానికి ముందుగా మనలో లోపాలు ఏమైనా ఉన్నాయో సరి చేసుకోవాలి. అందుకే యెషయా గ్రంథం 59:1 అంటాడు, రక్షింప నేరకున్నట్టు నా చేతులు కురసగా లేదు, విననేరకున్నట్టు నా చెవులు మందముగా లేదు, అయితే మీ పాపాలే నాకు అడ్డుగా వచ్చినాయి అన్నాడు. జాగ్రత్త. ఇట్లా ఎందుకు చేసిన దేవా అని ప్రశ్నించడానికి వీలు లేదు. ఒకటి ఏదైనా మన జీవితాల్లో జరిగింది అని అంటే దానికి లోపాలు ఏదో ఒకటి ఉంటాయి మన లోపల. మనలో లేకపోయినా మన పిల్లల్లో అయినా ఉంటాయి, మన పిల్లలు లేకపోయినా మన భార్యలో అయినా ఉంటాయి, భర్తలోనే ఉంటాయి. ఎవరిని బట్టైనా సరే కుటుంబంతటికి నష్టం వస్తుంది. జాగ్రత్త. ఎవని పాపం అని పట్టుకుంటుందని బైబిల్ సెలవిస్తుంది, వాస్తవమే. అయితే ఒకటి చేసిన తప్పిదాన్ని బట్టి కుటుంబంతటి కూడా నష్టం వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నీ ఆధ్యాత్మిక జీవితంలో, మనందరి ఆధ్యాత్మిక జీవితంలో దేవుని చేత జయం పొందాలంటే దేవునికి ఆటంకంగా అభ్యంతరంగా ఉన్న ప్రతి విషయాన్ని దేవుని దగ్గర వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. లూకాసు వార్త 19వ అధ్యాయంలో వాటిని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టేశాడు జక్కయ్య. ప్రభువా, నేను ఎవని యొద్దైనా దేనినైనా అన్యాయంగా తీసుకుంటే నేను 4 గంటలు చెల్లిస్తానన్నాడు. ఒప్పుకున్నాడు, విడిచిపెట్టేశాడు. జాగ్రత్త. మనం చాలాసార్లు ఒప్పుకుంటున్నాం, ప్రభువా నేను పాపినయ్యా, ప్రభువా నేను పాపం చేసి, ప్రభువా నేను తప్పు చేశాను అంటున్నాము. చేసేదంతా చేస్తున్నాం, మళ్ళా ప్రార్థన చేస్తున్నాం. అందుకోసమే మన ప్రార్థనకు జవాబు దొరకట్లేదు ప్రియులారా. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దాం. మనం చేసే ప్రార్థన ఆటంకంగా ఉందా, లేక దేవుని చేత జయాన్ని ఇచ్చేదిగా ఉంటుందా, లేకపోతే అపజయాన్ని కలిగించేదిగా ఉందా? మనకు మనమే ఆలోచన చేసుకొని అపజయానికి కారణముగా ఉండే లోపాలు మనలో ఏమైనా ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు దగ్గర గోజాడితే, ప్రభు దగ్గర ప్రార్థిస్తే తప్పకుండా విజయాన్ని ఇస్తాడు. మొదట ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పాడు విషయమంతా, ఇది సంగతి, అందుకోసం ఓడిపోయారు. హాయి పట్టణస్థుల మీద ఎందుకు ఓడిపోయారంటే అందుకోసం ఓడిపోయారని యెహోషువతో దేవుడు చెప్పాడు. నెక్స్ట్ టైంలో అన్నాడు, మీకు తప్పకుండా నేను తోడుంటాను, మీకు జయం ఇస్తానన్నాడు. తప్పకుండా ఆ జయానికి ముందుగా ఆటంకాన్ని తొలగించుకున్నారు. నెక్స్ట్ దేవుని చేత జయాన్ని పొందుకున్నారు. ఏ మనిషి ద్వారా అపజయాన్ని పొందుకున్నారో ఆ మనిషిని తొలగించుకున్నారు. ఏ దేవుని చేత జయం పొందాలో ఆ ఇశ్రాయేలు దేవుడని యెహోవా పేరట హాయి పట్టణంకి పోయి అందరి మీద జయాన్ని వాళ్ళు పొందుకోగలిగారు. కాబట్టి మన జీవితాలు కూడా మన ప్రార్థనకు జవాబు పొందుకుంటూ మనం కూడా మన జీవితాల్లో మనం చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జయమిచ్చులాగన పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్, ఆమేన్.